ఎప్పుడు రావచ్చు మేబీ తెలీదు. వస్తే త్వరగా మీతో ఒక పాట పాడించుకుందాం. ఐ స్టిల్ వెయిటింగ్ తెలుసా. బట్ ఎంత బాగుంటాయి అంటే సాంగ్స్. ప్రతి ఇంటర్వ్యూలో ఐమ్ టెల్లింగ్, వెయిటింగ్ ఫర్ ఆల్ ద ఒరిజినల్స్, ఆల్ ద సాంగ్స్ టు కమ్. ఫోర్త్ వేవ్ ఫోర్త్ వేవ్ కాదు, ఇక్కడ నుంచి వేవ్లే. ఇంకా సినిమా రిలీజ్ అయ్యే వరకు వేవ్లు వస్తూనే ఉంటాయి, కొడతనే మామూలుగా ఉండదు. సార్ రాపిడ్ ఫైర్ అనుకోవద్దు, మహేష్ బాబు గ్యాలరీస్ అనుకుందాం. ఇది మహేష్ బాబు గారి గ్యాలరీస్ అంటారు. 5 ఫేమస్ డైలాగ్స్ టక్ 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 అని చెప్పాలి మహేష్ బాబు 1 minute లో. ఒక్క నిమిషం అయితే, ఒక్క నిమిషం. టేక్ యూర్ ఓన్ టైం. అసలు ఫ్యాన్ అయ్యి ఉండి పిచ్చిగా చెప్తే టేక్ యూర్ ఓన్ టైం. అరే పడుకుంటారు అందరు. లేదు, కాడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. గన్ను చూడాలనుకోవద్దు. ఏంటి ముందర చూసుకో. గన్ను చూడాలనుకోకు తప్పలేదు, బుల్లెట్ చూడాలనుకోకు. గన్ను చూడాలనుకో తప్పలేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. ఓకే, ఈ తొక్కల మీటింగ్ లోనే నాకు అర్థం కావట్లేదు. సార్ ఇదే తొక్కలాది కాదు సార్. ఓకే, నెక్స్ట్ బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. ఈ ఒక్క డైలాగ్ కదా, ఈ ఒక్క డైలాగ్ ప్రోమో నా కోసం మరి కాలం మొక్కమంటే మొక్కుతా. అదొక్కటి కట్ చేసి 10 సార్లు వేసుకున్నా కోసం. నెక్స్ట్ అయ్యో ఇంకేముంది, ఇంత ఇన్ని చెప్పి క్యారియర్లు ఉప్మాలు పట్టుకుని తిరుగుతారు కానీ ఈరోజు పెట్టావేమన్నా. ఈ మధ్య టైం ఏం బాగుంటుంది, ప్రతి చూసిన ప్రతి ఒక్క అమ్మాయి పడిపోతుంది. అది కూడా ఉంది. అదే డైలాగ్ తో పాటు ఒరిజినల్ ఫీలింగ్ వచ్చింది. ఓకే ఓకే, నేనే వినలేదు. వినలేదా? ఓకే, సో లాస్ట్ 2 segments అండ్ ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో టక్ టక్ క్వశ్చన్స్ అడుగుతుంది, టక్ టక్ ఆన్సర్స్ చెప్తుండాలి, తెలిసిందే కాబట్టి. ఓకే, మహేష్ బాబు గారు. మై ఎవ్రీథింగ్. మ్యూజిక్. లైఫ్. అమ్మ. మై జస్ట్ మీ. ఐఎమ్ నథింగ్ బట్ మై మామ్. ఎస్. నాన్న. సేమ్. తమన్ గారు. డివోషన్. గురు. డిఎస్పి గారు. ఇన్స్పిరేషన్. మణి శర్మ గారు. అగైన్ డివోషన్. పాట. ఇట్స్ మై హార్ట్. నవీన్ అన్న. లైఫ్. ఆబ్వియస్లీ లైఫ్. ఇప్పుడు 3 స్పెషల్ క్రేజీ క్వశ్చన్స్ అడుగుతా, దాంట్లోకి టక్ టక్ ఆన్సర్ చెప్పాలి. మీరు పడుకొని ఉన్నారు, సెకండ్ కి జెండర్ చేంజ్ అయిపోయింది, అబ్బాయిలాగా, అంటే ఆల్వేస్ అబ్బాయిలాగానే ఉన్నారు అనుకోండి. సో ఏం చేస్తారు? క్రేజీ థింగ్ అబ్బాయి అయిపోతే అర్జెంట్ గా ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకుని మాల్విక మోహన్ అని ఇంటి ముందు వెళ్ళి కూర్చుంటా. వెళ్ళిపోయి ఏం చేస్తారు? ప్రపోజ్ చేస్తా ఇప్పుడు మీరు చేసినట్టు. ఏంటిది అంత బాగా చేస్తానా? ఓకే, థ్యాంక్ యూ. ఇంతకన్నా బాగా చేస్తా, బెటర్ గా ఇస్తాను, బట్ స్టిల్ మీరు యావరేజ్ గా ఇచ్చారు. అవును, పర్లేదు, రేటింగ్స్ ఏచ్చా పర్లేదు. 4. ఓకే, యా. సో మాల్విక మోహన్ దగ్గరికి వెళ్ళిపోతారు. గో అండ్ ప్రపోజ్. ఎలా ఒకసారి ఎగ్జాంపుల్ కి నేను. అబ్బో వద్దు, దట్ ఐ వెరీ బ్యాడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్, తెలుసా? నేనుంటేనా? అసలు మామూలుగా నాకు ఎక్స్ప్రెస్ చేయడం అన్నది తెలీదు. ఐ కెన్ ఓన్లీ షో ఇట్ త్రూ వర్క్ అట్లా. సో ఎక్స్ప్రెషన్స్ లో, ఎక్స్ప్రెసింగ్ లో నాకు నువ్వంటే ఇంత ఇష్టం అని చెప్పడం రాదు. ఓకే, మళ్ళీ పడుకొని ఉన్నారు, ఇన్విజిబుల్ అయిపోయారు, ఏం చేస్తారు ఒకటేకే? అవునా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఏం చేస్తానంటే మహేష్ బాబు ఇంట్లో కూర్చుంటా. ఈయన అసలు ఏం చేస్తున్నాడు పొద్దున్న నుంచి? గోడ చివరి కూర్చుని ఆయన చూస్తూ ఉంటా. ఆయన క్యారవాన్ ఎక్కితే నేను క్యారవాన్ ఎక్కుతా, ఆయన ఎక్కడుంటే అక్కడ, ఎక్సెప్ట్ వాష్రూమ్. ఆయన ప్రైవసీ బ్రీచ్ చేయాలి. సో చూస్తాను ఆయన ఏం చేస్తారు. అవును, 24 hours ఏం చేస్తారు. అన్ఫార్చునేట్లీ మీకు ఒక సూపర్ న్యాచురల్ పవర్ వచ్చింది, ఏ పవర్ మీరు చూస్ చేసుకుంటారు? సూపర్ న్యాచురల్ పవర్స్ లో ఐ వుడ్ చూస్ పీస్. అది కూడా ఒకటి ఉందా? హ్యాపీనెస్. సూపర్ న్యాచురల్ పవర్స్ లో మన దాంట్లో సూపర్ హీరోస్ అవి సూపర్ న్యాచురల్ పవర్స్ ఇప్పుడు ఎవరు దొరకట్లేదు. నిజం చెప్పండి, ఎవరు పీస్ఫుల్ గా, ఎవరు హ్యాపీగా ఉన్నారు? నేను ఉన్నా కదా. సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఏమేంటి చెప్పండి. లైక్ వాటర్, ఫైర్, గాలి ఒక శక్తి, నీటి ఒక శక్తి. ఐ వుడ్ చూస్ ఎయిర్. ఓకే, గాలి ఒక శక్తి. నింజా స్టార్మ్, నింజా ఫార్మ్ చూస్తారా? పవర్ రేంజర్స్ చిన్నప్పుడు చూసేదాన్ని, కార్టూన్స్, బట్ నాట్ ఆఫ్ ఇవన్నీ కాదు. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? మాక్సిమం టామ్ అండ్ జెర్రీ, పాపాయ్. టామ్ అండ్ జెర్రీ ఇట్స్ ఫేవరెట్, obviously all time favorite. బాబ్ అండ్ ద బిల్డర్.
తర్వాత ఆస్వల్డ్ ఓహో అవి ఆ డబ్బా చూసేదాన్ని. జీవితం భలే ఉంటాడు. భలే ఉండేవి. అవును. గోల్డెన్ పింగ్ డేస్. పింగ్ పింగ్ పాంగ్ పింగ్ పాంగ్, పింగ్ పాంగే కదా. నాడీ, పెంగ్విన్, నాడీ నాడీ, పెంగ్విన్, అదే నాడీ. అవన్నీ చూసేదాన్ని. సే అయితే మీరు నేను ఒకటే ఏజ్ నా- అనమాట. ఓకే, మన జనరేషన్ అవన్నీ. Yeah. సో మళ్ళీ పడుకొని ఉన్నారు, టైం మిషన్ వచ్చింది. సో పాస్ట్కి వెళ్ళాలంటే హ్యాపీనెస్కి వెళ్ళి ఎక్కడైనా మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఎక్కడైనా సాడ్కి వెళ్ళి రికలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా పాస్ట్కి వెళ్తే. ఆబ్వియస్లీ రీకరెక్ట్ చేసుకోవడానికి ఏంటి ఏ సిచ్యువేషన్ ఏమన్నా చాలా సిచ్యువేషన్స్. కైండ్ ఆఫ్ ఒక్కటి చెప్పగలుగుతారు అంటే మాకు చెప్పాలనిపిస్తాను. బట్ గో టు పాస్ట్ అండ్ చేంజ్ వాట్? చేంజ్ సో మెనీ థింగ్స్. అంటే ఎలా రిగ్రెట్స్ అయితే ఏం లేవు. రిగ్రెట్స్ లేవు, నార్మల్ రిగ్రెట్స్ లేవు. బట్ మేబీ ఐ వుడ్ హావ్ చూసన్ బెటర్ ఆప్షన్స్ కొన్నిట్లో. కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ అంటే ఎలా చెప్తాను, చాలా కష్టం ఇది. కానీ కొన్ని పార్ట్స్ డిఫరెంట్ గా చూస్ చేసుకునేదాన్ని మేబీ. అంటే ఇప్పుడు కొంచెం తక్కిట తదమీనా అంటే అంటే అప్పుడు ఇంకా బెటర్ ఆప్షన్స్ చూస్ చేసుకుంది. బెటర్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా బాగుండేది అని నా ఫీలింగ్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్లీ ఒక క్వశ్చన్ ఆన్సర్. ఎందుకురా ఈ పాట పాడను అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందో? పాట చెప్పనవసరం లేదు. ఇప్పుడు రాలేదు. ఎవ్రీ సాంగ్ హ్యాపీగా పాడాను. ఓకే, పాట పాడే అంటే ఎప్పుడైతే సాంగ్ పాడతారో నా పేరు వేయలేదు అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? అట్లా క్రెడిట్స్ చాలా ఉన్నాయి. హౌ డు యు ఫీల్ అప్పుడు? చాలా బాధేస్తుంది ఆబ్వియస్లీ. కాకపోతే మ్యూజిక్ ఫీల్డ్ అంటేనే అది, మ్యూజిక్ అంటే ఎనీ ఆర్ట్ హోప్ అనేది ఎప్పుడు ఉంటుంది. పొద్దున్న లేవగానే అబ్బాయి వాళ్ళు ఏముంది కానీ ఏమన్నా వస్తుందేమో అన్న హోప్. ఆ హోప్ ఎవరికైనా ఉంటుంది బేసిక్ గా, ఎనీ హ్యూమన్ బీయింగ్. బట్ ఆర్టిస్ట్ కి ఇంకా ఎక్కువ, ఎందుకంటే రిజెక్షన్ చాలా ఎక్కువ. సో రిజెక్ట్ అయినప్పుడల్లా అయిపోయింది ఇంకా లైఫ్, పిచ్చ లైట్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటే కష్టం. సో ఆర్టిస్ట్ కి అలా ప్రతిరోజు రిజెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ చిన్న హోప్ అనేది రోజు నైట్ వచ్చి అలా వెళ్తూ ఉంటుంది. సో పొద్దున వరకు ఉండి మళ్ళీ లేచే వరకు హోప్ అగైన్ విల్ గెట్ అప్. సో అది ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మీరు సింగర్ కాకపోయి అంటే ఏమయ్యేవాళ్ళు? నేనా 2 things. ఒకటి బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేసి ఏదైనా సో బయోటెక్నాలజీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ దేని గురించి చేస్తారు వాళ్ళు? అన్ని ఇప్పుడు కోవిడ్ మొన్న వచ్చింది, దానికి వ్యాక్సినేషన్స్ కనుక్కుంది ఒక బయోటెక్నాలజిస్టే. ఓహో అచ్చా, మందుకి విరుడు కట్టుకునేది బయోటెక్నాలజీయా? అలాంటిదే అనుకోండి. సైంటిస్ట్లు అవుతారు యూజువల్ గా. దానికి కొంచెం దూరంగా ఉంటే బెటర్. నేను అంత అయ్యేదాన్ని కాదు కానీ వర్క్ చేసేదాన్ని బయోటెక్నాలజీలో. సెకండ్ థింగ్ ఐ వుడ్ బికమ్ ఫ్యాషన్ డిజైనర్. సో ఎందుకంటే 1 year నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను, అంతే కంటిన్యూ చేసి ఇంకా ప్రాపర్ గా ఒక బొటిక్ పెట్టుకుని ఐ వుడ్ హావ్ డిజైన్ ఫర్ సమ్వన్. ఒక సినిమా అంటే లాస్ట్ వరకు కూడా ఒక సినిమాలో మీ పాట ఐ మీన్ సినిమాలో ప్లే అవుతుంటది కదా, ఆ పాట మీది పాడు అంటే మ్యూజిక్ రానప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే లైక్ ఇప్పుడు సినిమాలో ప్లే అవుతుంది, లాస్ట్ వరకు మీ పాట ఉంటుంది అనుకుంటాం, లాస్ట్ కి మీ వాయిస్ ఉండకపోతే అప్పుడు ఎలా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి? వెరీ బ్యాడ్. అంటే అది కూడా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ ఫేవరెట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వి ఫీల్ వెరీ బ్యాడ్. చాలా మంది సింగర్స్ కదనా, చాలా మంది అని నేను చెప్పను, బట్ ఇలాంటివి కూడా ఉంటాయి. దీస్ ఆర్ దేర్ ఫర్ ఇన్స్టాన్సెస్, మెనీ టైమ్స్ ఇవి ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు జనరల్ గా ఒక జాబ్ కి వెళ్తే వాడికి ఇక్కడ సాలరీ వచ్చేస్తుందని టార్గెట్ ఉంటుంది. సో ఒక సింగర్స్, ఒక యాక్టర్స్ మనం ఉన్న ఫీల్డ్ లో రేపటి గురించి ఆశ తప్ప ఇంకొకటి ఉండదు. సో ఫైనాన్షియల్ గా ఏంటి పరిస్థితి? ఫైనాన్షియల్లీ యూ హ్యావ్ టు లుక్ అప్. ఇప్పుడు నేను మ్యూజిక్ ఒక్కటే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్, నేను చెయ్యగలిగి అంటే 100% చేయగలిగేది మ్యూజిక్ ఒక్కటే. సో ఆ మ్యూజిక్ లో వాట్ ఆల్ ఐ కెన్ డూ, అందుకే బ్యాండ్, ఐమ్ సింగింగ్ లైవ్. సో అక్కడ నుంచి దేస్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ. ఐ డూ ప్రోగ్రామింగ్, కంపోజ్ మ్యూజిక్. సో దాని నుంచి దేస్ చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సింగింగ్ చేస్తున్నా, అక్కడ నుంచి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అందులోనే ఏమేం చేయగలరు అని ఎక్స్ప్లోర్ చేసుకోవడమే తప్ప దాని నుంచి బయటికి వెళ్ళి ఇది అవ్వట్లేదు అని చెప్పి ఇంకొకటి ఇప్పుడు ఇది చేస్తూ ఇంకో పక్క సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళని చూస్తున్నాను నేను. వాళ్ళకి ఎలా అయిపోతున్నారు, దే గెట్ ప్రెషరైజ్డ్. ఎక్కువ కాలం హ్యాపీగా ఒక దాని మీద వర్క్ చేయలేరు. ఇప్పుడు మ్యూజిక్ అబ్బా అది ఉంది కదా, దీని మానాలా దాని మానాలా అన్న క్లారిటీ ఉండదు. దానికన్నా ఒక దాని మీద స్టిక్ అయ్యి చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది.